హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నారు అనుకుంటున్నాను మీరందరూ కూడా. ఈరోజు నేను పెసరపప్పుతోని పులగం చేస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెడుతున్నాను. ఈ హాఫ్ కప్పు నెయ్యి వేసుకుంటున్నాను. ఒక 10 మిరియాలు, ఒక ఇంచు అల్లం మెత్తగా చితగొట్టి వేసాను. ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసానండి. ఇప్పుడు ఒక 5 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఒక గ్లాస్ పెసరపప్పు వేస్తున్నాను చిన్న గ్లాస్తోని. ఇది కొంచెం దోరగా వేయిస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయిస్తున్నానండి. ఒక 2 పించెస్ పసుపు కూడా వేసి దోరగా వేయిస్తున్నాను. 1.5 గ్లాస్ రైస్ వేసానండి. ఇది కూడా కొంచెం దోరగా వేయిస్తున్నాను. దీనికి మొత్తం 2.5 గ్లాసులకి నేనైతే 6 గ్లాసులు వాటర్ వేస్తున్నాను. సరిపడగా సాల్ట్ వేసి కుక్కర్ పెట్టాను. ఇప్పుడు విజిల్ పెడుతున్నాను. మనకి పొడి పొడిగా రావాలనుకుంటే 2 విజిల్ చాలండి. కొంచెం బాగా ఇంకా ఉడకాలనుకుంటే 3 విజిల్స్ వరకు వేయించుకోండి. ఈ సమ్మర్లో మంచి కాంబినేషన్ అవుతుందండి. మామిడికాయ ముక్కలు పెట్టుకొని పక్కన ఊరగాయ నంచుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను 2 పించెస్ ఇంగు వేస్తున్నానండి. ఇంకా స్టార్టింగ్ పోపులోనే వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఫ్లేవరు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.